యాదృశ్చికమో కాకతాళీయమో కానీ ప్రేమికుల దినోత్సవం నాడు ఖగోళంలో ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. 2024 BR4గా పిలువబడే గ్రహశకలం భూమికి చాలా దగ్గరగా వస్తుందని అంతరిక్ష పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీని వ్యాసం 140 నుంచి 310 మీటర్ల వరకు ఉంటుందట. ఇదొక ఆకాశ హర్మ్యం యొక్క పరిమాణాన్ని పోలి ఉంటుందని తెలుస్తోంది. ఈ గ్రహశకలం భూమికి 4.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. దీని దూరం విషయానికి వస్తే భూమి నుంచి చంద్రుడికి మధ్య ఉన్న దూరంతో పోల్చి చూసినప్పుడు 2024 BR4 గ్రహశకలం భూమికి చంద్రుడి కన్నా 12 రెట్లు తక్కువ దూరంలో ఉంటుందని తెలుస్తోంది. జనవరి 30వ తేదీన కాటలీనా స్కై సర్వే ఈ భారీ గ్రహశకలాన్ని కనుగొంది. అత్యంత వేగంగా ప్రయాణించే 2024 BR4 గ్రహశకలాన్ని అపోలోస్ అనే వర్గం కింద చేర్చారు శాస్త్రవేత్తలు. భూకక్షను దాటి ఈ శకలం విస్తరిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. గ్లోబల్ వర్చువల్ టెలిస్కోప్ ప్రాజెక్టులో భాగంగా సెలెస్ట్రోన్ రోబోటిక్ యూనిట్తో ఈ మధ్య ఈ గ్రహశకలానికి సంబంధించిన ఫోటోను తీసినట్లు చెబుతున్నారు. కేవలం 120 సెకండ్లు అంటే 2 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో అనేక విషయాలు బయటపడ్డాయని అంటున్నారు. ఈ చిత్రాన్ని తీసిన సమయంలో 2024 BR4 గ్రహశకలం భూమికి 12 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుందని తెలుస్తోంది. కాబట్టి ఇది భూమికి దగ్గరగా ప్రయాణిస్తున్నట్లు వారు గుర్తించారు. ఈ గ్రహశకలం స్థితిగతులను సెలెస్ట్రాన్ C14+ పారామౌంట్ ME+ SBIG ST8 XME రోబోటిక్ యూనిట్తో చిత్రీకరించారు. ఇక భూమికి 4.6 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రహశకలం భూమికి చంద్రుడికి సగటున 12 రెట్ల కంటే తక్కువ దూరంలో ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ గ్రహశకలం వల్ల భూమికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉండదని మాత్రం తేల్చి చెప్పారు. ఇక ఇప్పటి వరకు అంతరిక్షం నుంచి 33,000 గ్రహశకలాలు భూమికి దగ్గరగా వచ్చాయట. అలా వచ్చినప్పటికీ అవి ఎప్పుడూ భూమికి పెద్దగా ప్రభావం చూపలేదని ప్రముఖ అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం నాసా స్పష్టం చేసింది. 2024 BR4 గ్రహశకలం భూమికి దగ్గరగా వచ్చినప్పటికీ భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం చూపదని నాసా పేర్కొంది.